International Lab Facility. Student-led startups. Great academic exposure. KL. Deemed to be university. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ ప్రకాష్. ప్రస్తుతం ఏపీ రాజకీయాలన్నీ కూడా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి మొత్తం రాజకీయ పరిణామాలన్నీ కూడా సర్వేగంగా మారుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే అధికార పార్టీ వైసీపీ సీట్లు మార్పు చేర్పుతో ముందుకెళ్తున్న పరిణామంలో మరో పక్కన ప్రతిపక్షాలైతే టీడీపీ జనసేన పొత్తులతో ముందుకెళ్తున్న పరిస్థితి. ఈ ప్రకారంగా చూసుకుంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత అక్కడ కనుమరుగైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఏపీలో ప్రస్తుతం కూడా ఇప్పుడు రైజ్గా మేమే తక్కువ కాదంటూ ఇప్పుడంతా కూడా వ్యూహాలు పదును పెట్టి కాంగ్రెస్ కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. కొత్తగా పిసిసి అధ్యక్షురాలుగా కూడా వైఎస్ షర్మిలను కూడా ఇక్కడ నియమించిన పరిస్థితి ప్రధానంగా ఉంది. మొత్తం వారగా చూసుకుంటే రాబోయే ఎన్నికలు ఏ విధంగా ఉంటాయి, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఏ విధంగా ఉంటుంది, పూర్వవైభవం రాబోతుంది అనేది మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హర్ష్ కుమార్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏపీ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం ఏపీలో మళ్ళీ రాబోతుందంటారా? చూడాలండి, వేచి చూడాలి. మరి పూర్వవైభవం వస్తుందో, అదే పరిస్థితి కొనసాగుతుందో, లేకపోతే ఇంకా తగ్గుతుందో, ఇవన్నీ కాలమే నిర్ణయించాలి. మనం ముందుగా ఏది చెప్పలేం ఎలక్షన్స్ గురించి. ఎందుకంటే ప్రతి పార్టీ కూడా నెగ్గాలనే ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ నెగ్గడం గురించి రకరకాల వ్యూహాలు ఆలోచిస్తుంది. ఇప్పుడు జనసేన తెలుగుదేశం వాళ్ళిద్దరూ పొత్తు పెట్టుకుని నెగ్గాలన్న ఉద్దేశంతో వెళ్తూ ఉన్నారు. అలాగే షర్మిలాని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నెగ్గాలని చూస్తూ ఉన్నారు. వైసీపీ బీజేపీని తెలుగుదేశం వైపు జనసేన వైపు పంపించి తద్వారా ఆయన నెగ్గాలని చూస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఎప్పుడు ఏది సక్సెస్ అవుతుంది అన్నది మనం చెప్పలేము. అంటే కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే రాష్ట్ర విభజన తర్వాత కనుమరుగైన పరిస్థితి ఏపీలో. దాన్ని చూసుకుంటే ఇప్పుడంతా కూడా షర్మిలని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంట్రడ్యూస్ చేసింది. ఈ నేపథ్యంలో ఒక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అన్నయ్య ఉన్నారో, మరో పక్కన షర్మిల ఉన్నారు. కొంతమంది షర్మిల రాకను కూడా కాంగ్రెస్ నాయకుల్లో సీనియర్ నాయకులు కొంతమంది వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అందులో మీరు కూడా ఇటీవల కూడా మాట్లాడిన పరిణామం ఎలా చూడాలని ఆవిడని ఎందుకు వ్యతిరేకిస్తడం జరుగుతుంది? అంటే షర్మిల గారు మేము వ్యతిరేకించిన వ్యవహారం ఏంటంటే, ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టారు. తెలంగాణలో పార్టీ పెట్టి ఆ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఇక్కడ ఆవిడికి నాయకత్వం ఇచ్చారు. ఇది కరెక్ట్ కాదు. తెలంగాణలోనే ఆవిడకి నాయకత్వం వహించి ఉంటే బాగుండు. ఇప్పుడు ఆవిడ వద్దనుకున్న ఆంధ్రప్రదేశ్లో ఆవిడని పిసిసిగా నియమించడం జరిగింది. ఇప్పుడు మా అభిప్రాయాలన్నీ కూడా మేము ఆవిడ నియమించకముందే చెప్పాం. ఈ అభిప్రాయాలన్నీ ఇప్పుడు ఆవిడ నియమించిన తర్వాత కొత్తగా చెప్పాల్సింది ఏమి ఉండదు. కాబట్టి ఇప్పుడు మా అభిప్రాయాలు అన్నవి పెద్ద వాల్యూ కూడా ఉండదు. అంతేకాకుండా అనిల్ షర్మిల హస్బెండ్ కూడా వచ్చారు. నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన కోఆపరేషన్ కూడా కోరారు. కాబట్టి వన్స్ మేము ఏదైతే ఫస్ట్ వ్యతిరేకించామో ఆ వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా ఒకసారి కాంగ్రెస్ పార్టీ డిసిషన్ తీసేసుకున్న తర్వాత ఆ డిసిషన్ కట్టుబడి ఉంటాం. ఇట్స్ ఏ పార్టీ విధేయులుగా మేము చేసే పని అది. అంటే మీరు కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ఉన్న నాయకులు, సీనియర్ నాయకులు, మరి సీనియర్ నాయకులకు సంబంధించిన కాంగ్రెస్ నాయకుల అభిప్రాయాలు మరి ఎందుకు అధిష్టానం మరి ఎందుకు తీసుకోలేదంటారు? అధిష్టానం వరకు ఆలోచన ఎలా ఉందో మనకు తెలియదు కదా. వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆలోచించారన్న మనకు తెలియదు. అందరి అభిప్రాయాలు ఓపెన్గానే తీసుకున్నారు. తీసుకున్న తర్వాత దాన్ని బట్టి వాళ్ళు క్యాలిక్యులేషన్స్ చేసుకుని ఆమెకి ఇచ్చారు. కాబట్టి దాని గురించి పెద్ద అంటే షర్మిల రాకన ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ జనసేన కావచ్చు, అలాగే వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, దీంట్లో ముఖ్యంగా ఏ పార్టీకి ఇబ్బంది కలిగే అవకాశం ఉండదు? పరిణామం ఓట్లు ఏ విధంగా చీలే అవకాశం ఉందంటారు? 2 వర్షన్స్ ఉన్నాయండి. ఒక వర్షన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఎస్సీలకి మైనార్టీస్కి దూరం అయ్యాడు. ఈ ఓటు బ్యాంక్ ఏదైతే వైఎస్ఆర్సీపీ నుంచి దూరం అయిందో, షర్మిల రాక వల్ల ఆ ఓట్ బ్యాంకు షర్మిలకి వెళ్తుంది. షర్మిలకి వెళ్ళినప్పుడు
తెలుగుదేశానికి జనసేనకి వెళ్ళదు కాబట్టి అది కొంత నా పార్టీకి ప్రయోజనం అన్న ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆ దిశగా ప్రయత్నాలు చేశాడు అన్నది ఒక ఊహాగానం. రెండవ ఊహాగానం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల వచ్చింది కాబట్టి ఆవిడ రావడం వల్ల జగన్ ఓట్లు చీలిపోతాయి కాబట్టి మాకు లాభం అని చెప్పి తెలుగుదేశం జనసేన వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరికాళ్ళే షర్మిల రాక వల్ల మాకు లాభం అంటే మాకు లాభం అని అనుకుంటున్నారు. ఇటు తెలుగుదేశం జనసేన వాళ్ళు అలాగే అనుకుంటున్నారు, ఇటు వైఎస్ఆర్సీపీ కూడా అలాగే అనుకుంటున్నారు. కాబట్టి ఇది మనం తెర మీద ఎప్పుడు చూస్తామంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిందో చూస్తాం. అంటే కాంగ్రెస్ కూడా అన్ని స్థానాలు కూడా పోటీ చేసే ఉండే అవకాశం ఉందంటారా మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా? పొత్తులు లేకపోతే మరి పోటీ చేస్తుంది కదా, పొత్తులు లేకపోతే పోటీ చేస్తుంది కదండి. కమ్యూనిస్టులతో పొత్తులు ఉంటే ఆ పొత్తులు వదిలేసి తగ్గినట్లు పోటీ చేస్తుంది. అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఒక పక్కన ఆ కాంగ్రెస్ పార్టీకి అయితే షర్మిల ఉన్న నేపథ్యంలో మనకి ఒక పక్కన సెంట్రల్లో ఏది వచ్చినా సరే ఒక పక్కన ఆ వైఎస్ఆర్ కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా ఉండేందుకు ఈ అన్నా చెల్లెలు యొక్క పార్టీలు ఒక లీడర్గా పెట్టడం జరిగిందని చెప్పేసి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. నేను కూడా అదే కదా చెప్పాను, ఇటీవల కూడా మీరు అదన్నారు. నేను కూడా అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్పాను. నేను జగన్ యొక్క ఆలోచన షర్మిలను పెట్టడం వల్ల నాకే లాభం జరుగుతుందన్న ఆలోచన ఉన్నాడని కూడా మీకు చెప్పాను కదా. అంటే షర్మిల జగన్ వ్యూహంతోనే ముందుకెళ్ళింది అనుకోవచ్చండి మరి ఇది? అది మనం ఏం చెప్పగలం, మనకున్న పరిజ్ఞానంలో మన ఆలోచన పరిధిలో వాళ్ళు అంటున్నది మన విశ్లేషణ జోడించి చెప్పింది. అది నిజంగా జరుగుతుందో లేదంటే నేను చెప్పలేను కదా. అంటే కాంగ్రెస్ ఏదైతే విభజన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలన్నీ కూడా ఎక్కడ ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ కావచ్చు ఏవి కూడా పాటించిన పరిస్థితి. దాన్ని మళ్ళీ ఏ ఎజెండాతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళబోతుందంటారు? ఇవన్నీ ఆలోచనలను పెట్టుకునే షర్మిల సూటబుల్ కాదని మీరు చెప్పడం జరిగిందంటారా? ఈ విభజన హామీలన్నీ కూడా చేయలేని పరిస్థితి కదా. ఇప్పుడు కాంగ్రెస్ సెంట్రల్లో అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా సాధ్యపడతాయి. కాంగ్రెస్ అధిష్టాన వర్గం చాలా క్లియర్గా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వచ్చినా రాకపోయినా కానీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్కి జరిగిన అన్యాయాన్ని, ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయాన్ని సెంట్రల్లో కాంగ్రెస్ వస్తే మేము చేసిన వాగ్దానాలన్నీ కూడా పూరిస్తామని చెప్పి అన్నారు. స్పెషల్ స్టేటస్ కానీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ, లేదంటే రైల్వే జోన్ కానీ, విభజన హామీలు కానీ, పోలవరం కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ సెంట్రల్లో వస్తే ఇవన్నీ జరుగుతాయి. అదే బీజేపీ వస్తే ఇక్కడ ఏ పార్టీ వచ్చినా కానీ జరగవు. అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు షర్మిల వచ్చిన తర్వాత వలసలు ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటే ఇప్పుడు సీనియర్లు ఉన్నారు. సీనియర్లు కాకుండా గతంలో కాంగ్రెస్ని వీడి వైసీపీలోకి వెళ్ళిపోయిన నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు సీట్లు దాకా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా వలసలు ఎక్కువగా మళ్ళీ కాంగ్రెస్లో వచ్చే అవకాశం ఏమైనా కనపడుతుందంటే? ఇప్పుడు ఎవరైనా సరే ఒక పార్టీ మారుతున్నప్పుడు జగన్ దగ్గర నుంచి వలసలు ఎక్కువ ఉన్నాయి. జగన్ పార్టీకి ప్రత్యర్థి ఎవరా అని చూసుకుంటారు, ఆ ప్రత్యర్థి వైపే వెళ్తాడు. ఇప్పుడు వాడికి ప్రత్యర్థి ఎవరు? తెలుగుదేశం జనసేన వైపు వెళ్తారు. ఇంకా అక్కడ కూడా వాడికి ఆప్షన్ దొరకకపోతే అప్పుడు షర్మిల దగ్గరికి వస్తారు. ఇప్పుడు అందరూ ఆళ్ళ రామకృష్ణారెడ్డిలు అయి ఉంటారు కదా. ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒక్కడే నేను షర్మిలతో ఉంటానని చెప్పి వచ్చాడు. అది వ్యూహం ఏమో అని కూడా అనుమానాలు ఉన్నాయి. దానివల్లే వ్యూహమేమో అన్న అనుమానాలు కూడా అందరికీ వచ్చినాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు పార్టీ మారే వాళ్ళకి మరి షర్మిల మీద ఎంత నమ్మకం ఉందో, ఎంతమంది మారుతారో, మారే వాళ్ళు ఈ పార్టీకి వచ్చి ఉండాలి. మరి ఇప్పుడు దాకా మరి అతను తప్పితే ఇంకెవరు కాంటాక్ట్ చేసినట్టుగా లేదు. చూడాలి. ఇటీవల షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తుందని అనే నేపథ్యంలో చూసుకుంటే ప్రధానంగా ఇటీవల మిమ్మల్ని కలవడం, మొన్న సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కలవడం కూడా జరిగింది. అవన్నీ కూడా అలా చూడాలి. లగడపాటి అందరూ కూడా మనం ఇంటికి కూడా రావడం జరిగింది. దాదాపుగా కొంతసేపు మాట్లాడుకున్న పరిస్థితి. అన్నీ కూడా ఏమన్నా మాట్లాడుకున్నారంటే పార్టీకి సంబంధించి? లగడపాటి ప్యూర్గా అతను పర్సనల్ విజిట్ మీద వచ్చాడు.
రాజకీయాలు మాట్లాడుకుంటా ఉంటే ప్రస్తుత రాజకీయాలపై చర్చిస్తాం, అంతేగాని ఒక ఎజెండా పెట్టుకుని లేకపోతే ఒక వ్యూహం పెట్టుకుని ఆయన రాలేదు. అంతేకాకుండా మేము రాజకీయాలు ప్రస్తుత రాజకీయాలు మన టైంలో రాజకీయాలు బాగుండి అన్న చర్చించాలి తప్పితే అంతకన్నా ఇంకోటి ఏం లేదు. అతను ప్యూర్గా పర్సనాలిటీ. ప్రధానంగా ఏపీలో ఎలా ఉండబోతుంది వైసీపీ చేస్తున్నటువంటి పరిపాలన కావచ్చు, ఇవన్నీ కూడా రాబోయే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది అంటారు ఈ పరిణామాలు చివరిగా? జగన్ ఓడిపోబోతున్నాడు. ఎందుకంటే దళితుల్ని తన ఓట్ బ్యాంక్కి తనే కన్నం వేసుకున్నాడు. దళితుల స్కీములు తీసేసాడు, దళితుల్ని చంపించాడు. ఇవన్నీ చూసుకుంటే దళితులు జగన్ తన కన్ను తనే పడుచుకున్నాడు. కాబట్టి జగన్ ఖచ్చితంగా ఓడిపోతాడు. మరి ఇప్పుడు షర్మిలతో ఎలా మొన్న అయితే వ్యతిరేకించారు, ఇప్పుడు ఆవిడనే నియమించింది, ఎలా ముందుకెళ్తారు మరి? ఆవిడతో మిమ్మల్ని కలిసి వెళ్తారంటారు? కలిసే ముందుకు వెళ్తాం. ప్రభావం ఎలా ఉండబోతుంటారు? దాని ప్రభావం కాంగ్రెస్లో ఇంకా బాగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మార్కుని బృందవంటి షర్మిల తెచ్చుకునే అవకాశం ఉందంటారు? రాజశేఖర రెడ్డి స్టేచర్ వేరు. ఆయన పార్టీ గురించి 78 నుంచి కష్టపడతా ఉన్నాడు. ఆయన సీఎం అయింది 2004లో. పిసిసి త్వరలోనే అయ్యాడు రాజశేఖర రెడ్డి, 19 ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు. మళ్ళీ రెండో పిసిసి అవ్వడానికి 15 సంవత్సరాలు పట్టింది, రెండోసారి పిసిసి అవ్వడానికి. ఇప్పుడు షర్మిల వీళ్ళందరూ కూడా పార్టీలోకి రాకముందే పిసిసి ప్రెసిడెంట్లు లేకపోతే పార్టీ పెట్టుకుని వాళ్ళు రాష్ట్ర అధ్యక్షులు అయిన పరిస్థితి. కాబట్టి దెర్ ఈజ్ నో కంపారిజన్ బిట్వీన్ రాజశేఖర్ అండ్ హిజ్ చిల్డ్రన్. మరి హర్ష్ కుమార్ గారు ఇప్పుడు ఎక్కడి నుంచి రాబోయే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఏ పార్టీ నుంచి ఉండే అవకాశం ఉండదంటారు? కాంగ్రెస్లోనే కొనసాగి ఈ పార్టీలో పోటీలో బరిలో ఉండే అవకాశం ఉందా? పోటీ చేస్తాను ఖచ్చితంగా. ఏ పార్టీ అన్నది ఆ రోజు చూద్దాం. ఆల్ ది బెస్ట్. ఇది పరిస్థితి. వైఎస్ ఇప్పుడు షర్మిల అయితే పిసిసి అధ్యక్షులు రావడం అయితే మొదట్లో వ్యతిరేకించినప్పటికీ పార్టీ తీసుకున్నటువంటి అధిష్టానం తీసుకున్న నిర్ణయం మేరకు మేము ముందుకెళ్తామని అంటున్నారు. అలాగే అందరితో కలిసి మేము పనిచేస్తామని చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా ఇప్పుడు ఆమె షర్మిల రాక ఓట్ బ్యాంక్ అయితే భారీగా చీలే అవకాశం ఉంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి ప్రమాదం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనా రాబోయే ఎన్నికల్లో అలాగే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నారు, అలాగే ఓడిపోబోతున్నారు అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడంతా ఆయన దళితులకైతే పూర్తిగా అన్యాయం చేస్తున్నారు, దళితులకైతే వ్యతిరేక విధానాలు అన్నీ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన ఒకటే చెప్పుకొని వస్తున్న పరిస్థితి. ఏదేమైనా వైఎస్ఆర్ షర్మిలని అయితే మొదట్లో వ్యతిరేకించినప్పుడు ఆమెతో కలుపుకుని ఇప్పుడంతా కూడా పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ముందుకెళ్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇదే ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా బాలుతో ప్రకాష్, RTV, రాజమండ్రి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.